క్యాబినెట్ నేను మొన్న మాట్లాడిన మన 10 రోజుల కింద ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాట నిజము. వాళ్ళు ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటి మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ వ్యక్తిగతమైన ఎజెండాకే ఆ క్యాబినెట్ పరిమితమైందని మాట్లాడగలుగుతావా అంటున్నా నేను. ఎందుకండి మీకు తెలంగాణ ఆశ 20 నెలలకే ఇంత ఆక్రోశం ఎందుకు? ఇప్పుడు 29 ఎన్నికలప్పుడు ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్తారు. ఎవరు పని చేయకపోతే పని చేసిన వాళ్ళు ప్రమాదం పడతారు. ఇలా మీరు మాట్లాడినట్టు మీ అంతర్గతంగా మీ పార్టీకి సంబంధించిన వ్యవహారం లోపల మీ కుటుంబ సభ్యురాలు మీ కవితక్క చెప్పినటువంటి ఏదైతే మాట ఉన్నదో ఆమె ప్రెస్ పరంగా మాట్లాడిన మాటలకు ఫస్ట్ దానికి వివరణ ఇవ్వండి హరీష్ రావు గారు. దానికి ఇచ్చి అప్పుడు మా మీద దాడి చేయండి, మేము ఒప్పుకుంటాం. మేము మరి 100 సంవత్సరాల పైసలు కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మాకు, అలా కలిసిపోతాం. 5 అన్నదమ్ములు ఒక తల్లిదండ్రులు పుట్టిన అన్నదమ్ముల మధ్యలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. మా కుటుంబానికి సంబంధించిన విషయంలో మీడియా పరంగా చిన్న చిన్న వస్తే రావచ్చు, దానికి మేము సరి చేసుకుంటాం కదా. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా పిసిసి అధ్యక్షుడు ఉన్నారు, మా మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు, మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అండి, మాకుండే ఇబ్బందులు ఉంటే మేము మాట్లాడుకుంటాం కదా. మమ్మల్ని దండుపాలేమంటావా? బేషరతుగా క్షమాపణ చెప్పాలి హరీష్ రావు నువ్వు అన్నదానికి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి మంత్రివర్గానికి. మాకు హరీష్ రావు గారు మీ వ్యక్తిగతంగా మాకేం కోపం లేదండి, ప్రజాక్షేత్రంలో చూసుకుందాం ఎవరేమైనా కూడా. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు గౌరవంగా మనం అందరం మీరాలి. ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా గమనిస్తాను. మీరు కేసులు పెడతారు, మీరు కమిషన్లు తీసుకుంటారు, మీరు కాళేశ్వరం కూలేస్తారు, మీరు కడుపులు కొడతారు అందరికి. మీరు ఏది పడితే అదే మాట్లాడితే ఎట్లా అండి? రేపు జరగబోయే బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జూబ్లీహిల్స్ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా. రాష్ట్రంలో దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం అన్నా కూడా బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కోసం భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నాయి కదా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా వాళ్ళ నాయకుడు. ఏ రాష్ట్రంలో 42% బలహీన వర్గాలకు ఇస్తదారి భాగ్యదారి అనే ఒక రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయాన్ని అమలు చేసే విధంగా ఏ ముఖ్యమంత్రి అయినా చేసిందండి? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదం తెలిపి అసెంబ్లీలో పెట్టి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు 42% మద్దతు అని. భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడతారు. రాష్ట్ర గవర్నర్ ద్వారా కేంద్రానికి పోతే ఎవరు తీసుకురావాలండి? కేంద్రంలో ఎవరు దాన్ని ఆమోదం తెలిపి ఆ ఆర్డినెన్స్ బయటికి తీసుకురావాలండి? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం వారి బాధ్యత కాదా? 30 సంవత్సరాలకి వెళ్ళి అన్నదమ్ములా కలిసినటువంటి ఎస్సీ కేటగరేషన్ ఇప్పుడు మా సత్తన్న ఉన్నాడు, నేను మాదిగా అన్నదమ్ముల్లాగా సమస్యను పరిష్కరించే లోపల సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని అమలు చేసి చట్టాన్ని అమలు చేసి ఫలాలు అందించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాదా అంటున్నా. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాము, నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇస్తున్నాం, రైతులను ఆదుకుంటున్నాం. 42% బీసీలకు సంబంధించిన న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ఢిల్లీకి పంపించినాం. ఎస్సీ కేటగరీషన్ ఫలాలు సమానంగా అందాలని ఫలాలు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని నడిపితే ఏది పడితే అది క్యాబినెట్ మాట్లాడు, ఏది పడితే మాట్లాడు, వాళ్ళు రేవంత్ అని ఏకవచనంతో మాట్లాడతారు. మేము మాట్లాడలేమా కేసీఆర్ గారిని? మేము మాట్లాడలేమా హరీష్ రావు గారిని? మేము మాట్లాడలేమా కేటీఆర్ గారిని? మా దేవుడు ఆ నాలుకలే మాకు కూడా 4 ఇచ్చిండు కదా, మేము కూడా మాట్లాడగలుగుతాం కదా. కానీ మా రాహుల్ గాంధీ గారు కానీ, మా మల్లికార్జున ఖార్గే గారు కానీ, మా సోనియా గాంధీ గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా పిసిసి అధ్యక్షులు కానీ, మా మంత్రులు కానీ మర్యాద నేర్పుతారు. మేము మర్యాదతో మాట్లాడుతున్నాం, మంత్రిగా మర్యాదతో ఈరోజు మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఏ శనివారం టైం ఇస్తావో హరీష్ రావు నేను రెడీ ఉన్నా. క్యాబినెట్ అంశం లోపల టైము డేటు నువ్వే ఫిక్స్ చేయి అన్న. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. కూతురు ఏదైతే మా కొండ సురేఖ కూతురు అంటే మా కూతురు అన్న, మా బిడ్డ లాంటిది. అది ఏం సంభాషణ జరగవచ్చు మేము సంభాషణ ఓపెన్గా వచ్చిన సంభాషణ దాని విషయంలో కూడా. దాని విషయంలో కూడా నోటికి ఏది వస్తుంది మాట్లాడతావు. ఇప్పుడు నేను మాట్లాడలేనా 4 గంటలు నేను కూడా? ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి గారు ఎవరు నియమించిందన్న? రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చట్ట ప్రకారం ఇచ్చినటువంటి శాసనసభలో ఎన్నికతో ముఖ్యమంత్రి గారు ఏకవచనంతో మాట్లాడే పదవి అన్నా నేను?
పార్టీ మీ పార్టీకి సంబంధించి మీ క్యాబినెట్లో ఉన్న కొన్ని చూస్తే అట్లా మాట్లాడితే మీ పార్టీ కానీ మీరు కానీ కోరకుండా మీరు కానీ పార్టీని కానీ సమాధానం చెప్పడానికి మీరు కోరకుండా కారణమైన మీ పార్టీ వదిలేసి ప్రతిపక్షం మాట్లాడారు. ఇక అన్న ఏదేమైనా కూడా అన్న ఏదేమైనా అన్న ఈ మీడియా పరంగా నా ప్రెస్ మీట్ అయితే ఇంతవరకు పరిమితం అయితే నెక్స్ట్ టైం